వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. మీ విషయంలో సెలబ్రేషన్ లేకుండా చేయాలని ఒక వ్యక్తి డబ్బులు పోగొట్టుకున్నారు, కర్మ కూడా అనుభవించారు. అసలు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. ఎస్, మీ విషయంలో క్షమాపణ భావంతో ఒక పర్సన్ చూస్తున్నారు. ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఎస్, మీకు పెట్టుబడి లాభాలు వస్తున్నాయి. మీ ఇంట్లో ఇద్దరు మేల్ పర్సన్స్కి పెట్టుబడి లాభాలు వస్తున్నాయి. ఎలాగైనా సరే పెట్టుబడి లాభాలని ఆపేయాలి. పంట డబ్బులు చేతికి రాకుండా చేసేయాలి. చేతికి వచ్చింది నోటికి చేరక ముందే కింద పడేలా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. మీరు అనుకుంది కరెక్టేనండి. ఇద్దరికి కూడా డీజే క్రియేట్ చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట. ఓకేనా, వెన్నుపోటు వేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట. అంటే సెలబ్రేషను, పార్టీ, ఫంక్షను కాకముందే వెన్నుపోటు వేసేయాలి. వాళ్ళ దగ్గర ఉన్న అన్నిటిని తీసుకొని క్రియేట్ చేసేసి చాలా హెవీగా కర్మ అనుభవిస్తారండి. అండ్ అలాగే కనిపించకుండా వాళ్ళు హాస్పిటల్ పాలు కూడా అవుతారు. చెయ్యి ఎవరైతే వాడాలి, నేను నేల చూపిస్తున్నారో, ఎవరైతే నేలను చూసుకొని ఎవరైతే ఎగురుతున్నారో, నిజానికి వాళ్ళ చెయ్యి అనేది వాడక ముందే వాళ్ళ చెయ్యి అనేది ఫ్రాక్చర్ అవుతుంది లేదా దెబ్బ తగులుతుందండి. వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఎవరైతే ఉన్నారో వాళ్ళని వేలెత్తి చూపించేలా చేయాలనుకుంటున్నారంట. కర్మ అనుభవిస్తారు. వీళ్ళు అనుకుంటున్నారు వేలెత్తి చూపించడం వరకే వీళ్ళ పని అని. కాదండి, దాని తెర వెనుక ఉన్నది ఏంటి అంటే అసలు వాళ్ళనే కనిపించకుండా, అంటే వాళ్ళ పని కూడా అయిపోతుంది అందులో. ఈ వేలెత్తి చూపించే క్రమంలోనే ఆ మేల్ పర్సన్ పని కూడా అయిపోద్ది అని చెప్పి వాళ్ళు గమనించుకోలేకపోతున్నారు. ఓకేనా, అందరితో పాటు ఈ లెటర్ ఎన్ ఉన్న పర్సన్ని కూడా ఆపేయాలి అని చెప్పి ఒక ఫెమినైన్ ఎనర్జీ, ఒక ఓల్డ్ ఉమెన్ వైర్లెస్ ద్వారా సిగ్నల్స్ ద్వారా, మొబైల్ ద్వారా, నెట్వర్క్ ద్వారా ఇద్దరు ఫాదర్స్కి చెప్తున్నారు. అంటే ఇద్దరు మేల్ పర్సన్స్కి, ఇద్దరు ఫ్యామిలీ పర్సన్స్, వైఫ్ ఉన్నారు. ఓకేనా, ఇద్దరు మేల్ పర్సన్స్కి చెప్తున్నారు. అయితే వాళ్ళు వాళ్ళ సన్స్ కూడా అయి ఉండొచ్చు. ఓకేనా, అండ్ ఇద్దరు ఇంటి దగ్గర ఉండి సంపాదించేస్తున్నారు. 11 మంది ఉన్నారు. మొత్తం 11 మందికి ఇన్కమ్ ఉంది. మీ చుట్టూ మీరు, మీ ఇంట్లో వాళ్ళు, మీ ఇంట్లో మేల్ పర్సన్. ముగ్గురిని ఇబ్బంది పెడితే తద్వారా ముగ్గురు మేల్ పర్సన్స్కి ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు. తద్వారా మిగతా వాళ్ళంతా కూడా వారి పనులు తలకిందులు అయిపోతాయి అనుకుంటున్నారు. కానీ వీళ్ళు గమనించలేనిది ఏంటి అంటే, ఎవరైతే ఉమెన్ చెప్తుందో అది తన మెడకే చుట్టుకుంటుంది ముగ్గురు జోలికి వస్తే. ఫస్ట్. రెండవది, కనిపించకుండా ఎవరైతే తెరలో కనిపిస్తున్నారో, ఇక్కడ మదరు అలాగే సన్ను కనిపిస్తున్నారు. కనిపించకుండా ఉన్న వాళ్ళు ఇంకా కనిపించరు. అంటే ఇంకా వాళ్ళు కూడా అయిపోద్ది వాళ్ళ పని. కనిపిస్తూ డైరెక్ట్గా ఎన్నుటి టైం కోసం చూస్తున్న వాళ్ళ మెడకే చుట్టుకుంటుంది. వాళ్ళే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతారు. ఓకేనా, టైం కోసం చూస్తున్న వాళ్ళకి ఎవరికి కూడా టైం ఎప్పటికీ రాదండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి. సిచ్యువేషనే మిస్సింగ్. అసలు మేము ఏది చేసే ప్రయత్నమే మిస్సింగ్. డబ్బులు ఇస్తే డబ్బులు అయిపోతాయి తప్ప వాళ్ళ పని అయితే అవ్వదు. గూఢచర్లండి. ఓకేనా, జరుగుద్దా లేదంటే నో. ఏం జరుగుద్ది అంటే సక్సెస్. ఓకేనా, ఎవరైతే కలెక్టివ్ ఉన్నారో సక్సెస్ కన్ఫర్మ్. హోమ్ లేకుండా చేయాలి, హోమ్ లైఫ్ లేకుండా చేయాలనుకుంది జరగదు. ఓకేనా, మేల్ పర్సన్స్ ఇంట్లో పని చేసుకుంటున్న వాళ్ళు, అలాగే వాళ్ళని ఇబ్బంది పెట్టక గూఢచారులుగా పనిచేస్తున్న వాళ్ళ జీవితాలు తలకిందులు చేసేయాలి, నో, జరగదు. నమ్మకంతో ఉండండి. ఓకేనా, ఏంజల్ ఏం చెప్తున్నారంటే మీరు అనుకుంది కరెక్ట్ కాదు. ఓకేనా, వెయిట్ చేయండి, కొంచెం సమయం వెయిట్ చేయండి. ఓకేనా, అన్యాయం చేయడం అనేది జరగదు. దానివల్ల మీరు అన్యాయం అయిపోతారు తప్ప ఇక్కడ చేసుకునే వాళ్ళని, ఏదైతే పని చేసుకుని కష్టపడి పని చేస్తున్నారో వాళ్ళకి అన్యాయం చేయడానికి ఛాన్స్ లేదు. ఇద్దరి విషయంలోనే అవకాశం లేదండి. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అసలు క్రియేట్ చేయలేరు. ఓకేనా, లెటర్ కే ఉన్న పర్సన్ చెప్తున్నారు కానీ చివరిలో వాళ్ళు చేతులు ఎత్తేస్తారు. ఓకేనా, ఖచ్చితంగా కొలాబరేషన్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. ముందుకు వెళ్లకుండా చేయలేరండి, డబ్బులు పోగొట్టుకుంటారండి. ఎస్, స్ట్రాంగ్గా ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ లేదండి. తర్వాత మేలు ఫీమేలు పార్ట్నర్స్, అలాగే ముగ్గురు కిడ్స్. జస్టిస్ జరుగుతుంది కాబట్టి ఇంటిని మొత్తాన్ని ఇబ్బంది పెట్టాలి. ఇటుకులు ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. ఆ తర్వాత నలుగురు మేల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీ ఇంటికి రైట్ సైడ్ నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని ఈ కుట్రలో భాగంగా ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాక వాళ్ళు నిలబడిపోదాం అని అనుకుంటున్నారు. కానీ దానికి ఛాన్స్ లేదండి. సాడ్ చేయలేరు, ఖచ్చితంగా సాడ్ చేయలేరు. డబ్బులు పోగొట్టుకుంటారు అంతే.
నిజాలు తెలుస్తాయండి. ఆల్రెడీ నిజాలు తెలుసాయి ఈ పాటికి. ముగ్గురు కాదు, ముగ్గురు ఆరుగురిని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. అండ్ ఏంటి, స్టార్టింగ్‌లో ముగ్గురు, తర్వాత ఇంకో ముగ్గురు. ఓకేనా? ఇందులో మెయిన్‌గా ఇన్వాల్వ్ అయిన హోమ్‌కి సంబంధించిన పర్సన్, లేదంటే కార్మిక ఫాదర్, సన్ అండ్ అలాగే హోమ్‌కి సంబంధించిన పర్సన్. మొత్తం ముగ్గురు ఆరుగురండి. అండ్ తర్వాత ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరి పని కూడా తలకిందులు చేసేయాలి అని 420 అనుకుంటున్నారు. ఎవరైతే మనీ ఇచ్చారో వాళ్ళు. ఇదంతా ఎందుకంటే ఒక మేల్ పర్సన్ పని ముందుకెళ్ళకూడదని మాత్రం ఆ మేల్ పర్సన్ అనుకుంటున్నారు. మేల్ పర్సన్‌కి అసలు హోమ్ లైఫే ఉండకూడదు అనుకుంటున్నారు. ఓకేనా? లెటర్ ఎన్ ఉన్న పర్సన్‌కి వాళ్ళు ఏదైతే మీ విషయంలో కింద పడేయాలనుకుంటున్నారో నిజానికి దానివల్ల వాళ్ళ లైఫ్ కూడా కింద పడిపోతుంది. వాళ్ళు మీ మీద బురద ఎయ్యడానికి వాళ్ళ చేతికి బురద అంటించుకుంటున్నారన్న విషయాన్ని వాళ్ళు గమనించుకోలేకపోతున్నారు. తద్వారా ఈ పర్సన్‌కి అర్థమవుతుంది. తను మీ విషయంలో ఆపడానికి ట్రై చేసి తన జీవితంలో కూడా తను ఫుల్ స్టాప్ పెట్టేసుకుంటున్నారు. పర్సనల్ లైఫ్ లేకుండా చేసేసుకుంటున్నారు. ఒక రకంగా తన కాలికి తనే బందీలేసుకుంటున్నారు అని చెప్పి తనకు అర్థమైపోయింది. ఒక వెలుగుతారండి ఖచ్చితంగా. బోర్లా పడ్డారు. పాత వాళ్ళు, వర్క్‌కి సంబంధించిన వాళ్ళు, సుపీరియరు లేదంటే సూపర్వైజరు, వర్క్ పైన ఉండేవాళ్ళు, ఓకేనా? కొలీగు, ఓకేనా? వాళ్ళేంటంటే ఇంకొక వుమెన్‌కి డబ్బులిచ్చి మీకు అగైనిస్ట్‌గా తనకి ఒక ఫ్లవర్ బొకే ఇచ్చి, ఓకేనా? మీ చెవులో పువ్వు పెట్టమని చెప్పారు. కానీ ఏమైంది అంటే ఇద్దరు బోర్లా పడ్డారండి. ఇద్దరు బోర్లా పడ్డారు. పార్టీ బర్త్‌డే పార్టీ కావచ్చు, ఓకేనా? బోర్లా పడ్డారు. మీరు ఇంతకుముందు ఎవరికైనా బర్త్‌డే పార్టీ చేయడం, లేదంటే మిమ్మల్ని బర్త్‌డే పార్టీకి ఇన్వాల్వ్ చేయటం, వాళ్ళకి ఈ పర్సనే మనీ ఇచ్చారు అలా చేయమని. అదొక కుట్ర. పని చేయలే. మళ్ళీ ఎదురు చూస్తున్నారంట, మళ్ళీ బోర్లా పడ్డారు. ఈసారి ఇంకొకరితో మళ్ళీ ఎదురు చూస్తున్నారంట. బయట వాళ్ళండి ద లవర్స్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. ఫ్రేమ్‌లో మాత్రం ముగ్గురే ఉన్నారు. మదరు, ఇద్దరు కిడ్స్. హ్యాపీ ఎండింగ్ లేకుండా చేయాలనుకుంటున్నారు నిజానికి. దారైతే లేదండి. టవర్ మూమెంట్ చేయడానికి అసలు ఛాన్స్ లేదు. వర్క్ చేసినా పని అవ్వదు. ఎందుకంటే అమ్మవారు పర్మిషన్ ఇవ్వలేదు ఇక్కడ. పర్సనల్ లైఫ్ని ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ లేదు. అవకాశంగా తీసుకొని ఇక్కడ మేల్ పర్సన్, ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో వారి కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించడానికి డివైన్ పర్మిషన్ లేదు. అవకాశం లేదండి. ఇక్కడ మీరు ప్రొటెక్టెడ్ కుటుంబ సమేతంగా. సెలబ్రేషన్ ఎవరు ఆపలేరు. ఎస్, మీరు ఎవరినైతే నమ్ముతున్నారో, ఎవరికైతే ప్రేయర్ చేస్తున్నారో వాళ్ళు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. అందులో ఎలాంటి డౌటు లేదు. ఓకేనా? మీ నమ్మకం మిమ్మల్ని నిలబెడుతుంది. మనీ సంపాదిస్తారు, వరీ అవ్వద్దు. నిల్వల్లోనే ఉంటారు ఖచ్చితంగా. ఓకేనా? మీకు జరగాల్సిన జస్టిస్ జరుగుతుందండి. మీకు జస్టిస్ జరగకుండా ఆపాలనుకున్న వాళ్ళకి ఫుల్ స్టాప్ పడిపోద్ది. ఎవరికి అవకాశం లేదు. మళ్ళీ లీగల్ మ్యాటర్స్లోకి ఇన్వాల్వ్ చేయడానికి ఛాన్స్ లేదు. బ్లాక్ అండ్ వైట్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. డే అండ్ నైట్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. ఓకేనా? డే అండ్ నైట్ వర్క్ చేసిన అవకాశం లేదు, పర్మిషన్ లేదు. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఐఎమ్ ప్రొటెక్టెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.